నైన్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇలా చేస్తున్నారా? జనరల్గా ఏంటి అంటే ఎలా చేస్తున్నారు ఏంటి ఈ వీడియోలో డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాము. మనకి బ్రాంచెస్ పెరిగేకుంది. ఎనీ కార్పొరేట్ కాలేజెస్, చాలా కాలేజెస్ చూశాను నేను. ఇప్పుడు మన 2 తెలుగు స్టేట్స్లో చాలా కాలేజీలు చూశాను. దాని ఇన్ఫర్మేషన్, దాని ఫీడ్బ్యాక్ అన్నీ కూడా మనం తెలిసాము. కోటా నుంచి వచ్చిన కాలేజ్ కూడా బ్రాంచెస్ చూసినవి ఉన్నాయి. అండ్ అట్ ది సేమ్ టైం ఫ్రాంచైజెస్ ఉన్న కాలేజ్ కూడా మనం చూసాం. జనరల్గా ఎవరైనా ఏం చేస్తారంటే ఒక పర్టికులర్ ఒక బ్రాంచ్, 2 బ్రాంచ్లో లేకపోతే 3 బ్రాంచ్లో, మరీ వ్యవస్థ పెద్దదైతే ఒక 5-6 బ్రాంచ్లు, ఎగ్జాంపుల్ ఒక 100 బ్రాంచ్లు ఉన్నాయనుకోండి, ఒక 4-5 బ్రాంచ్లు గట్టిగా మంచి ఫ్యాకల్టీని పెడతారు. బాగా చదివే వాళ్ళని అక్కడ తీసుకుంటారు. మంచి ఫ్యాకల్టీని పెడతారు. బాగా ఫోకస్ చేస్తారు. మంచిగా చదువు చెప్పిస్తారు. ఏది అవుట్ ఆఫ్ 100 బ్రాంచెస్లో 5 బ్రాంచ్లకు మాత్రమే ఈ విధంగా ఫోకస్ చేసి బాగా చదివించి, బాగా తెలివైన పిల్లల్ని, బాగా చదివే పిల్లల్ని తీసుకొని ర్యాంకులు కొట్టించి మొత్తం బ్రాండ్ మీద ఇదే మా ర్యాంకులు ఎన్ని వచ్చాయని చెప్పుకుంటూ ఉంటారు. ఇంత పర్సంటేజ్ వచ్చింది, అంత పర్సంటేజ్ వచ్చింది, మా వాళ్ళకి ఇన్ని ర్యాంకులు వచ్చాయి, నీటిలో ఎన్ని ర్యాంకులు వచ్చాయి, అన్ని ర్యాంకులు వచ్చాయని చెప్పుకుంటూ ప్రమోషన్ చేసుకుంటూ ఉంటారు. విచ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు అక్కడ మనం చాలామంది తెలియక ఏం చేస్తారంటే, ఓహో అక్కడ పలానా చోటు వీళ్ళకి మంచిగా ర్యాంక్స్ వచ్చినట్టున్నాయే, దీంట్లో మనం జాయిన్ అవుదాం. అంత దూరం మనం వెళ్ళలేం కాబట్టి మన దగ్గరలో ఉన్న బ్రాంచ్ చూసి, మన క్యాంపస్ చూసి మనం జాయిన్ అవుదాం. కానీ 9లో ఆల్మోస్ట్ చాలా బ్రాంచెస్ ఉన్నాయి. మోర్ దెన్ ఒక 12+ బ్రాంచెస్ ఉన్నాయి. దాంట్లో మల్టిపుల్ క్యాంపసెస్ ఉన్నాయి. యూ విజిట్ ఎనీ క్యాంపస్. ఎగ్జాంపుల్ మన విద్యానగర్ చూసుకున్న, ఎస్ఆర్ నగర్, కొత్తపేట, ఎల్బీ నగర్, కూకట్పల్లి, నార్సింగి, సుచిత్ర దగ్గర, అత్తాపూర్, నేరేడ్మెట్, నల్లగండ్ల, బోడుప్పల్, సిద్దిపేట, ద్వారకా నగర్, ఇక్కడ మీరు ఎనీ బ్రాంచ్కి వెళ్ళండి. వెళ్ళిన వెంటనే ఫస్ట్ మీకు అక్కడ కనిపిస్తుంది నో యువర్ ఫ్యాకల్టీ. ఆ క్యాంపస్లో ఏ ఫ్యాకల్టీ ఉన్నారు, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళు ఏ స్పోర్ట్స్ ఆడతారు, చాలా క్లియర్గా ఉంటుంది. అంటే ప్రతి బ్రాంచ్లో ఆల్మోస్ట్ దగ్గర 200+ మెంబర్స్ ఐఐటిఎన్స్ ఫ్యాకల్టీ ఉన్న ఏకైక జూనియర్ కాలేజ్. ఇన్ని క్యాంపస్లుండి, ఇన్ని బ్రాంచ్లుండి, ఇంతమంది యంగ్ ఐఐటిఎన్స్తో నడుపుతున్న జూనియర్ కాలేజ్ మన 2 తెలుగు రాష్ట్రాలు ఏదైనా ఉందంటే అన్డౌటెడ్లీ 9 ఎడ్యుకేషన్. మీరు చూడొచ్చు. నేను చెప్పాను, మీరు చెప్తే నేను నమ్మాలా? నమ్మొద్దు. వెళ్ళి చెక్ చేసుకోండి, క్రాస్ వెరిఫై చేయండి. స్టూడెంట్స్తో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, కలిసి గేమ్స్ ఆడతారు. స్పోర్ట్స్లో చాలా యాక్టివ్గా, అంటే చదువులో ఎంత ఫోకస్డ్గా చదివిస్తారో అట్ ద సేమ్ టైం ఫ్రెండ్లీగా పిల్లలు, ఫ్యాకల్టీ అందరూ కలిసి ఫ్రెండ్లీగా మ్యాచ్లు ఆడడము, క్రికెట్ మ్యాచ్లు ఆడడము, వాళ్ళతో కలిసి టైం స్పెండ్ చేయడము. సో దట్ ఏంటి అంటే ఒక బ్యారియర్ అనేది ఉండకూడదు. సో చాలా ఈజీగా వాళ్ళకి వీళ్ళు ఏంటి అని వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు ఏంటి అనేది వీళ్ళకి తెలుస్తుంది. చాలా ఫ్రీగా వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడానికి, వాళ్ళకి ఏమైనా డౌట్ వచ్చినా, ఎక్కడైనా ఇబ్బంది పడుతున్నా, ఎక్కడైనా స్ట్రెస్ ఫీల్ అవుతా ఉన్నా, ఏమన్నా ఫుడ్ విషయంలో ఏమన్నా ఇబ్బంది పడుతున్నా హాస్టల్లో ఉండే పిల్లలకి ఈజీగా కమ్యూనికేట్ అవ్వగలుగుతారు. నిజంగా చాలా అద్భుతమైన విషయం ఇది. నేను జనరల్గా కొంతమంది స్టూడెంట్స్ నాకు చెప్తే ఇది నిజం అంటే 9 ఎడ్యుకేషన్ బాగుంది, మీరు ఒకసారి క్రాస్ వెరిఫై చేయండి అంటే ఫస్ట్ నా టీంను పంపాను. నేను టీంను పంపిన తర్వాత జనరల్గా నేను కూడా వెళ్ళి నల్లగండ్ల క్యాంపస్కి వెళ్ళి, నేను మామూలుగా ఒక పేరెంట్ లాగా వెళ్ళి ఇన్ఫర్మేషన్ కూడా కనుక్కొని వచ్చాను. అక్కడ వెళ్ళిన వెంటనే ఫస్ట్ నో యువర్ ఫ్యాకల్టీ అసలు నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే చాలా బ్రాంచెస్, క్యాంపస్ పెరిగే కొద్దీ ఒక 20 క్యాంపస్లు ఉన్నాయి అనుకోండి, మ్యాక్సిమం 2 బ్రాంచెస్లో మాత్రమే జనరల్గా చాలా కాలేజీలు ఫోకస్ చేస్తూ ఉంటాయి. అలా కాకుండా ప్రతి బ్రాంచ్లో ఈ విధంగా ఐఐటిఎన్ ఫ్యాకల్టీని తీసుకొచ్చి చాలా అద్భుతంగా, ఇది చాలా నాకు తెలిసి మన 2 తెలుగు స్టేట్స్లో ఇలాగా ఇంతమంది ఐఐటిఎన్స్తో యంగ్ టీమ్ తోటి నడుపుతున్న జూనియర్ కాలేజ్ ఏదైనా ఉందంటే 100% అన్డౌటెడ్లీ 9 ఎడ్యుకేషన్. ఇంకేదన్నా చెప్పండి, కమెంట్ చేయండి, నేను కూడా చూస్తాను. ఎందుకంటే లేదు, ఒక బ్యాచ్కి 40 స్టూడెంట్స్ మాత్రమే. మంచి ఫుడ్ కూడా, క్వాలిటీ ఫుడ్ చాలా బాగా పెడతారు. అండ్ అట్ ద సేమ్ టైం డౌట్స్ క్లియరెన్స్కి జూనియర్ లెక్చరర్స్ లేకపోతే వార్డెన్స్ అలాంటి కాన్సెప్ట్ కాదు. ఓన్లీ ఏంటి అంటే జూనియర్ లెక్చరర్స్ అలా కాకుండా ఎవరైతే క్లాస్ చెప్తారో డౌట్స్ క్లియరెన్స్ కూడా వాళ్ళే అవైలబిలిటీలో ఉంటారు. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైం లిమిటెడ్ బ్యాచ్తో క్లాసెస్ రన్ చేస్తున్నారు. 40 ఒక ఫ్యాకల్టీ 6 మంది స్టూడెంట్స్, ఇది కాన్సెప్ట్ అక్కడ. అంటే 6 మందిని చూసుకోవడానికి ఒక ఫ్యాకల్టీ, ఈ విధంగా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం చాలా ఫోకస్డ్గా వీళ్ళందరూ జేఈఈ, నీట్ ఆల్రెడీ దీనికి సంబంధించిన క్రాక్ చేసి రీసెంట్ డేస్లోనే వాళ్ళు కంప్లీట్ చేసిన రీసెంట్ ట్రెండ్స్ వాళ్ళ ఫ్యాకల్టీ అందరికి తెలుస్తాయి. ఎలా వెళ్తే త్వరగా సక్సెస్ అవుతారు, మంచి హైట్స్కి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది. సో ఇదంతా కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా, చాలా పర్సనల్ అటెన్షన్ ఉంటుంది. పర్సనల్గా వాళ్ళకి ఏ డౌట్స్ వచ్చినా కానీ వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రతి స్టూడెంట్ని అబ్జర్వ్ చేయగలుగుతారు. ఎందుకంటే లిమిటెడ్ స్టూడెంట్స్ అండ్ అట్ ద సేమ్ టైం 6 స్టూడెంట్స్కి ఒక ఫ్యాకల్టీ అన్నట్లు సో అలొకేట్ చేయడం జరిగింది. సో ఇంకా మీరు చూడొచ్చు, ఎవ్రీ బ్రాంచ్ ఈజ్ యూనిక్ అండి. ప్రతి బ్రాంచ్లో ఈ బ్రాంచ్ జనరల్గా నేను చాలా కార్పొరేట్ కాలేజ్ గురించి మాట్లాడేటప్పుడు బ్రాండ్ మంచిదే,
కానీ క్యాంపస్ చూసి జాయిన్ అవ్వండి అని చెప్తా ఉంటాను. కానీ ఇక్కడ అలా కాదు. బ్రాండ్ మంచిదే, ప్రతి క్యాంపస్ యూనిక్గా ఉంది. ప్రతి క్యాంపస్ మంచి మంచి ఫ్యాకల్టీస్ని, ఐఐటియన్స్ని పెట్టి రన్ చేస్తూ ఉన్నారు. ఇది రెగ్యులర్ జూనియర్ కాలేజెస్ కాదు. సో ఇది అంతకు మించి తల్లిదండ్రులు ఒకసారి గమనించాలి. స్టూడెంట్స్ కూడా నేను చెప్పే ప్రతి పాయింట్ని నోట్ చేసుకోండి, అక్కడికి వెళ్ళి క్రాస్ వెరిఫై చేసుకోండి. ఓకేనా? సో ఇది ఒకసారి చూడండి. ఎవరైతే 2026లో జాయిన్ అవుతున్నారో ఇంటర్ విత్ జేఈ కానీ, ఇంటర్ విత్ నీట్ కానీ, డెఫినెట్లీ మీ ఫస్ట్ చాయిస్ 9 ఎడ్యుకేషన్గా పెట్టుకోండి. థ్యాంక్ యూ.